వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2024లో జరిగే గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో మీన రాశికి గురు భగవానుని స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఎల్లప్పుడూ గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. జరిగే దశాభుక్తులను అనుసరించి శుభ అశుభ ఫలితాలు తీర్మానించబడతాయి. తర్వాత ఈ గోచార ఫలితాలు జన్మ రాశికే కానీ లగ్నానికే కాదు. లగ్నానికి సంబంధించిన ఫలితాలు అనేవి జన్మ నక్షత్రం ప్రకారం జరిగే దశాభుక్తులను అనుసరించి ఉంటాయి. ఇక మీన రాశి కాలచక్ర రాశి మండలంలోని 12వ రాశి. మీన రాశి యొక్క స్వభావం కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. కారణం, సమస్త ప్రపంచ సుఖాలను తృణీకరించే కేతువు ఇక్కడ మూల త్రికోణ బలాన్ని కలిగి ఉంటారు. ప్రపంచ జ్ఞానాన్ని, స్పష్టమైన జ్ఞానాన్నిచ్చే గురు భగవానుని స్వంత రాశి, ప్రపంచ సుఖభోగాలను అనుభవించాలనే శుక్ర భగవానుడు ఇక్కడ ఉచ్చం అవుతారు. మీనం యొక్క చిహ్నం ఏమిటి అంటే ఒక చేప చుట్టూ ఇంకొక చేప తిరుగుతుంటుంది. జన్మ యొక్క ముగింపును సూచించే రాశి మీనం. ముగింపు లేనిదిగా నిర్ణయించే స్వభావం కూడా ఉంటుంది. 2 విధాలైన మానసిక స్థితిని సూచిస్తుంది. ఇంకా ఇది స్త్రీ రాశి, జలరాశి, గురువు యొక్క సౌమ్య రాశి, శుభరాశి. ఈ రాశి యొక్క సూక్ష్మం, సహనం, నిగ్రహం, మోసానికి గురి కావడం, అధిక సంఖ్యలో ఇతరులను నమ్మి మోసపోవడంలో మీనం ముందుగా ఉంటుంది. గురు భగవానుడు తెల్లనివన్నీ పాలు అని నమ్మేవాడు. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలలో జన్మించిన మీన రాశి వారికి ఇది వరకు 2వ స్థానమనే ధన కుటుంబ వాక్స్థానంలో ఉన్న గురు భగవానుడు ఇప్పుడు 3వ స్థానానికి స్థాన మార్పు చెందనున్నారు. ఏది ఏమైనా 2వ స్థానం అనేది ఒక పాపగ్రహ స్థానం, కుజుడి స్థానం. ఇప్పుడు గురువు వెళ్ళే స్థానం శుభగ్రహ స్థానం, శుక్రుని స్థానం. ఇంకా ఇది ఒక స్థిర రాశి. ఈ స్థిర రాశిలో ధనకారకుడైన గురువు ఉన్నారంటేనే ఒక యోగం. వ్యక్తిగత జాతకాన్ని వదిలి దేశానికే ఆర్థిక ప్రగతినిస్తుంది ఈ గురు భగవానుని స్థాన మార్పు. బంగారం ధర సహజంగా పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు స్థిర రాశుల్లో ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఇంకా మీన రాశికి 3వ స్థానమనే ధైర్య వీర్య కార్యజయాన్నిచ్చే స్థానంలోనికి గురు భగవానుడు రాబోతున్నారు. కాబట్టి సహోదర వర్గం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. కాంట్రాక్ట్స్ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. గురు వీక్షణ ఉన్న అన్ని స్థానాల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు 3వ స్థానంలో ఉన్న గురువు మీ రాశికి 7, 9, 11 స్థానాలను వీక్షిస్తారు. అందులో అతి ముఖ్యంగా 7వ స్థానంపై గురు వీక్షణ ఉండడం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల ఆదాయం, భాగస్వామ్యం ద్వారా పురోగతి, వివాహం కోసం ప్రయత్నిస్తున్న మీనరాశి వారికి దశాభుక్తులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక పునర్వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి 11వ స్థానాన్ని గురువు వీక్షించడం ద్వారా పునర్వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ధైర్యంగా చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. స్థిర రాశిలో మీ రాశినాథుడు ఉండి భాగ్యస్థానాన్ని కూడా వీక్షిస్తారు. కాబట్టి అదృష్ట అవకాశాలు ఉంటాయి. స్నేహితుల ద్వారా, సహోదరుల ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడిన చేదు తొలగిపోతుంది. ఆకస్మిక సహాయాలు, ఆకస్మిక స్నేహాలు, వాటి ద్వారా ఆదాయం, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. భాగ్యస్థానాన్ని
గురువు వీక్షించడం వల్ల అదృష్ట అవకాశాలు, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడడం, మంచి గురుమార్గుల ఆశీర్వాదం దొరకడం, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉన్నత విద్యను పొందే అవకాశాలు, ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్న వారికి కట్టే యోగం, వాహనం కొనుగోలు వంటి విషయాలకు ఈ గురు భగవానుని స్థాన మార్పు సపోర్ట్ చేస్తుంది. అంతేకాక గురు భగవానుడు 11వ స్థానమైన లాభస్థానాన్ని వీక్షించడం వల్ల స్వంత వ్యాపార వృత్తులు చేసుకుంటున్న మీనరాశి జాతకులకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. పెద్ద సహోదరుల సహాయ సహకారాలు ఉంటాయి. 11వ స్థానం ఆకాంక్షలు నెరవేరే స్థానం కావున మీ కోరికలు నెరవేరుతాయి. సో ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల వివాహ అవకాశాలు పెరుగుతాయి. పితృవర్గం ద్వారా ప్రయోజనాలు, అదృష్టం, పేరు ప్రఖ్యాతులు పొందడం వల్ల సమస్యలు తగ్గడం వంటి అనేక మంచి ఫలితాలు ఉంటాయి. మీనరాశికి సంబంధించినంత వరకు మీ జాతక దశాభుక్తులు మీకు అనుకూలంగా ఉంటే 3వ స్థానంలో ఉన్న గురువును గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంతేకాక 30 సంవత్సరాలు దాటిన మీనరాశి వారికి ఈ ఏలినాటి శని కూడా రెట్టింపు యోగాన్ని ఇవ్వగలడు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి కాలం. కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధనతో పాటు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలియచేస్తూ, నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందువల్ల నా అన్ని వీడియోల నోటిఫికేషన్స్ మీకు అందుతుంటాయి. ధన్యవాదాలు.